పేలుడు పదార్థాలు గుర్తించడం, మాదక ద్రవ్యాలను పట్టుకోవడంలో బెల్జియం మాలివోనోయిస్ కీలకంగా వ్యవహరించే జాగిలాలను విజయవాడ ఆర్మీ రిజర్వ్ పోలీసులు విరివిరిగా వినియోగిస్తున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా కెన్సల్స్ ఏర్పాటు చేశారు. వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సుమారు 10 పోలీసు జగలాలకు వివిధ రకాలుగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. నేరాలను అరికట్టడంలో జగిలాలకు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు? బెల్జియం మాలివోనియస్ జాతి ప్రత్యేకతలపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. విజయవాడ నగర పోలీసులు మరో కొత్త కార్యాచరణలతో అయితే ముందుకొచ్చారు. విజయవాడ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్స్లో అయితే పోలీస్ జాగిలాలను ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో పోలీస్ జాగిలాలను 4 గదుల్లో అంటే 4 కెనాల్స్లో అయితే డాగ్స్ని పెట్టి ఉంచడం జరిగింది. మరెప్పుడు లేకుండా అయితే ఇది ఇప్పుడు కొత్తగా అయితే ఈ కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చడం జరిగింది. ఎయిర్ కూలర్తో సదుపాయాలతో డాగ్స్కి కావాల్సిన సదుపాయాలని ఒక విశాలమైన గదుల్లో అయితే జాగిలాలను పెట్టడం జరిగింది. ఈ గదులను నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు మొన్న ప్రారంభించారని కూడా చూసుకోవచ్చు. మొన్నటి వరకు జాగిలాల్ని ఏదో ఒక విభాగంలో మాత్రమే శిక్షణకు ఉపయోగించేవారు. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం బెల్జియం మొలినియాయిస్ అనే జాగిలాలకు 2 విభాగాల్లో తర్ఫీదు వాసన బట్టి ట్రాక్ చేయడంతో పాటు మత్తు పదార్థాలని మరియు బాంబ్స్ని ట్రాక్ చేయడం కూడా ఈ ఏవైతే డాగ్స్ ఉన్నాయో వీటి నైపుణ్యంగా ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్ మొత్తం కేవలం డాగ్స్కి మాత్రమే కేటాయించినట్టు చూసుకున్నారు. మనం విజువల్స్లో చూసుకుంటే ఇక్కడ 4 కెనాల్స్ ఉన్నాయి. ఈ కెనాల్స్లో డాగ్స్ ఉంచడం జరిగింది. అంటే ఆ 2 డోర్స్లో డాగ్స్ అనేవి ట్రైనింగ్కి వెళ్ళాయని చెప్పారు. ఇవి ఫీడింగ్ అయ్యి ఇప్పుడు లోపల ఉన్న డాగ్స్ ఈ డాగ్స్ పేర్లు చూసుకుంటే పైన కూడా డాగ్ పేరు, బ్రీడ్, డేట్ ఆఫ్ బర్త్ రాయడం జరిగింది. అది చూసుకుంటే బిట్టు అని రాశారు. ఇది ఈ డాగ్కి సంబంధించి ఇది స్పైడర్ అని రాయడం కూడా జరిగింది. అంటే వీటికి మార్నింగ్ 7కి అలా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత వాటిని మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ ట్రైనింగ్కి మాత్రమే బయటకు తీసుకొస్తారని కూడా చెప్పడం జరిగింది. మనతో పాటు డీసీపీ సార్ ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ జాగిలాల గురించి అంటే మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అసలు ఎప్పుడూ లేనట్టుగా అయితే పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్లో జాగిలాలను ఏర్పాటు చేశారు. దీని కాన్సెప్ట్ ఏంటి సార్? వాటికి ప్రత్యేకమైన వసతులు కల్పించడం, వాటి చేసే వృత్తిపైన అవి ఎంత అంకిత భావంతో వృత్తి చేస్తున్నాయో అంతే అంకిత భావంతో వాటికి కూడా మనకు ఫెసిలిటీస్ చూపించాలనే ఉద్దేశంతో సిపి గారు యాక్సెప్ట్ చేశారు. ఇమీడియట్గా వేరే ఉన్నా సరే వీటికి స్పేషియస్గా వెంటిలేషన్ ఉండి వాటికి మంచి గాలి, వెలుతురు, తర్వాత వాటికి కూలర్ సిస్టము అవన్నీ ఏర్పాటు చేశారు. వాటి యొక్క ప్రత్యేకత గుర్తించి సిపి గారు ఆ విధంగా చేశారు. సార్ ఎన్ని ఉన్నాయి సార్? మొత్తం ఇక్కడ ఎన్ని డాగ్స్, ఏ బ్రీడ్ సార్ ఇదంతా? మనకి మొత్తం 10 డాగ్స్ ఉన్నాయమ్మా. 10 డాగ్స్, లాబ్రడార్ ఉంది, తర్వాత జర్మన్ షెపర్డ్ ఉన్నాయి, తర్వాత ఇప్పుడు జర్మన్ మొలాసిస్ ఉన్నాయి. సార్ వీటికి ఎటువంటి విభాగాల్లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు? ఇవి ఎలా ఉపయోగపడుతుంది? ఇచ్చారు, ఆల్రెడీ ట్రాకింగ్లు ఇచ్చారు, తర్వాత అలాగే ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్లో ఇచ్చారు, స్నిఫింగ్లు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా నార్కోటిక్ అండ్ ట్రాకింగ్ రెండిటికి కలిపి సైమల్టేనియస్గా ఇచ్చారు. రెండిటికి అది ఫ్యూచర్లో కూడా మల్టీపర్పస్గా ఉపయోగపడతాయని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ రేపు నెక్స్ట్ ఈ మంత్లోనే మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకో 2 డాగ్స్ వస్తున్నాయి మనకి. ఇటువంటి జాగిలాలని కంట్రోల్ చేయడానికన్నా ట్రైనింగ్ ఇవ్వాలన్నా నిపుణులు ఉండాలి సార్. అటువంటి ట్రైనర్స్ ఉన్నారా సార్? ఐఎస్డబ్ల్యూలో వాళ్ళకి ప్రత్యేకంగా స్టేట్ ట్రైనింగ్ సెంటర్ అది. వాళ్ళు మనకి అంతకుముందు కంబైన్డ్ స్టేట్లో మొయినాబాద్లో, ఇప్పుడు మనం విడిపోయిన తర్వాత ఐఎస్డబ్ల్యూ వాళ్ళు ప్రత్యేకంగా ట్రైనింగ్ సెంటర్, ముఖ్యంగా ఈ ఏడీజీ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎవరైతే లడ్డా సాబ్ వచ్చారో వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు. అయితే సార్ దీనికి సంబంధించి ఫీడింగ్ సెక్షన్ వేరేగా ఉంటుంది, ట్రైనింగ్ అంటూ వేరే టైమ్స్ ఉంటాయి. టైమింగ్స్ ఏంటి సార్? టైమింగ్స్ అమ్మా, మార్నింగ్ టైము వాటికి ఇచ్చిన పిడిగ్రీ ఏదైతే ఆహారం విషయాలు ఉన్నాయో వాటికి టైమింగ్స్ ప్రకారం 3 పూట్ల వాటికి అది అందజేస్తారు. డే టైము, లంచ్ టైము అండ్ డిన్నర్ టైము. ఇవన్నీ చూసుకున్నట్టే గదుల్లో విశాలంగా ఉన్నాయి సార్. వాళ్ళు కూలర్లు ఇవి అంటే సౌకర్యవంతంగా ఏర్పడతాం. ఇంకా ఇస్తాం. ఇప్పుడు కూలర్లే పెడుతున్నాము, ఫ్యాన్లు పెట్టాము. ఇంకా సిపి గారు అన్నారు వాటికి ఒక ఏసీ పెట్టేద్దాము అన్నారు. అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. సో చూస్తున్నారు కదా, డీసీపీ గారు చెప్పినట్టు ఏవైతే జాగిలాలు ఉన్నాయో వాటికి విశాలవంతమైన గదులు ఏర్పాటు చేసి వాటికి కూలర్లు అయితే ఇప్పుడు దాకా పెట్టమని, రానున్న రోజుల్లో వీటికి మరింత సౌకర్యంగా అయితే ఏర్పాటు చేస్తామని, ఒక కొత్త కార్యాచరణ కూడా రూపొందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఇవి మత్తు పదార్థాలని వాసన పసిగట్టడం మరియు బాంబ్స్ని ఎక్కడైతే ఉన్నాయో అవి పట్టుకోవడం కూడా వీటికి ఆల్రెడీ ట్రైన్డ్ డాగ్స్. ఇవి ఇంకా ట్రైనింగ్ ఇవ్వడానికి వీటికి సంబంధించి కూడా చాలా వరకు వీళ్ళు ఇక్కడ కార్యాచరణలు రూపొందిస్తామని కూడా చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, ఐకే న్యూస్, విజయవాడ.